భరద్వాజ గారు నిన్నటి నుంచి ఒక ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. సాయిధర్మ తేజ్ 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. దానికి తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క స్పందించారు. అదే ట్వీట్కి అనుగుణంగా మంచు మనోజ్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది అదే అంశం పైన. యూట్యూబర్స్ లైన్ క్రాస్ చేస్తున్నారు, చిన్నపిల్లలను కూడా వదలలేదు, అసభ్యకరమైనటువంటి పందాలో వెళ్తున్నారని చెప్పేసి ట్వీట్ సారాంశం. అసలు ఏంటి ఈ ట్వీట్కి సంబంధించిన వీడియో చూసారా మీరు? ఆ వీడియోలో మీకు ఏమనిపించింది? ఈ మొత్తం ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటి, సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తీకరణకు సంబంధించిన స్వేచ్ఛ దొరికింది అనే అభిప్రాయం ఉండటం సబబే. అయితే ఆ స్వేచ్ఛని దుర్వినియోగపరుస్తూ కొంతమంది వ్యవహరిస్తున్నారు. అది చాలా విషయాల్లో మనకు కనిపిస్తుంది. పొలిటికల్ ఏరియాలో ఎవరినైనా టార్గెట్ చేయదలుచుకుంటే సోషల్ మీడియా వేదికగా వాళ్ళని ట్రాల్ చేయటము, వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి కూడా ప్రయత్నం చేయటం మనకు తెలుసు. ఇది ఇక్కడితో ఆగట్లేదు. వీళ్ళల్లో ఉండేటువంటి అనేక రుగ్మతలు ఉంటాయి, మానసికంగా ఉండేటువంటి రుగ్మతలు. ఇదే రుగ్మతలు కలిగినటువంటి ఒక గ్రూపు కలిసి ఒక వేదికగా ఏర్పడితే వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎంత దుర్మార్గంగా ఉంటాయనేది వీళ్ళు ప్రస్తావించిన వీడియోలో. అంటే మంచు మనోజ్ ట్వీటు, దానికి ముందు సాయిధరం తేజ్ ఈ 2 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులని ట్యాగ్ చేస్తూ పెట్టినటువంటి పోస్ట్ తాలూకా జిస్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రస్తావించిన వీడియోలు పర్టికులర్గా పి హనుమంతు అనే వ్యక్తి నుంచి అవి ప్రసారమైనట్టుగా మనకి తెలుస్తోంది. ఇన్స్టా గ్రూప్ చిట్ చాటే కావచ్చు, కానీ దానిలో వాళ్ళు వ్యక్తీకరించినటువంటి భావాలు అంటే ఒక చిన్నపిల్లని తీసుకురావడం, తల్లి అలాగే తండ్రి కూతుళ్ళ మధ్య సంబంధాలు, వీటి మీద చాలా ఎక్స్టెన్సివ్గా ఓవర్ కామెంట్స్ నడిచినాయి, చాలా స్వీపింగ్ కామెంట్స్ నడిచినాయి. ఈ స్వీపింగ్ కామెంట్స్ జనంలోకి పంపు చేస్తున్నారు వీళ్ళు. ఈ పంపు చేయటం అనేది జనంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక నైతిక వర్తన నిబంధనావళి ఉంది. దానికి విఘాతం కలిగించేవిగా ఉండటం మాత్రమే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. అవును, ఏది రకరకాల ఏరియాల్లో జరుగుతున్నటువంటి దాడులు మహిళల మీద అంటే చాలా స్పష్టంగా యునెస్కో నివేదిక ఉంది. ప్రపంచంలో ఎక్కువ హింసకి గురవుతున్నది ఆడపిల్లలు మాత్రమే కదండి, పిల్లలు, ముఖ్యంగా పిల్లలు. ఏ జెండర్ అయినప్పటికీ పిల్లలు అనేవాళ్ళు ప్రధానంగా ఎక్కువ అణచివేతకు గురవుతోంది వాళ్ళే. అందులో పర్టికులర్గా ఫిమేల్ చైల్డ్ మరికొంచెం ఎక్కువ వివక్షకు గురవుతున్నారు అనేది యునెస్కో నివేదిక ఉంది. అందులో భాగంగా చూస్తే ఈ వ్యవహారాన్ని వాళ్ళకి పర్సనల్ స్పేస్ కూడా ఇవ్వకుండా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే తనకి తన కూతురుతో ఉన్నటువంటి రిలేషన్, అంటే తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మాట్లాడే క్రమంలో, దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని దాటి వీళ్ళు అంటే దాటి మాట్లాడటం అనేది ఒక రకంగా అది మానసికంగా వాళ్ళకి ఏదో వ్యాధి ఉందని, ఆ వ్యాధి ఉంది అనేటువంటి నిర్ధారణ చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా ఆసుపత్రులకు తరలించాలి, పనిష్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ జాడ్యం చాలామందిలో ఉంటుంది. ఓకే, వీళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ తరహా వాదనలతో. ఇది ప్రమాదం. ఇప్పుడు ఏదైనా విషయాన్ని డిస్కస్ మోడ్లో జనంలోకి తీసుకెళ్ళడం కోసం సోషల్ మీడియాని వాడితే ఓకే. అది పొలిటికల్గా మీకు ఉన్నటువంటి వ్యవస్థ తాలూకా వ్యవహారాల మీద మీకు ఏదైనా భిన్నాభిప్రాయం ఉంటే దాని మీద మీరు డిస్కషన్ పెట్టండి ఓపెన్గా, ఓపెన్ ఫోరంలో, అది ఓకే. అది కాదు ఇక్కడ జరుగుతోంది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, ఇది ఒకటే కాదు. పర్టికులర్గా మహిళలకు సంబంధించిన వ్యవహారాలని టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాట్లాడటం అనేది జరుగుతోంది సోషల్ మీడియాలో, ఇన్స్టాలో. ఒకవేళ మహిళలకు సంబంధించి కోర్టు ఏదైనా ఒక పాజిటివ్ డెసిషన్ ఇస్తాయి, అంటే పాజిటివ్ అంటే వాళ్ళకు అనుకూలంగా డెసిషన్ ఇవ్వగానే దాన్ని రెడిక్యూల్ చేస్తూ వీళ్ళు సోషల్ మీడియాలో ఈ చిట్ చాట్లో మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి చిట్ చాట్లలోనే ఇవి అలా వదిలిపెట్టాల్సినటువంటి విషయాలు కాదు.
అంటే ఇలా అసలు ఓపెన్గా మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరికింది, ఒక వేదిక దొరికింది అనుకుంటుంటే ఓకే. కానీ దానికి కూడా పర్సనల్గా పరిమితులు ఉంటాయి. ఏది పబ్లిక్లో మాట్లాడాలి, ఏది ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి విచక్షణ అనే నరం పనిచేయాలి. ఆ నరం దెబ్బతిన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆ నరం దెబ్బతిని ఈ ఓవర్ యాక్షన్ అంతా చేస్తున్నారు వీళ్ళు. ఇది సొసైటీని ఇబ్బంది పెట్టేటువంటి గోల. దీని మీద ఇద్దరు సెలబ్రిటీలు సీరియస్గా స్పందించారు. దీన్ని ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి దీనిలో వీళ్ళు ప్రస్తావించినటువంటి ఈ క్రైమ్కి మూల సూత్రధారి అయినటువంటి ఇది తప్పు అని నిర్ధారించవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఎవరినైతే వీళ్ళు టార్గెట్ చేస్తూ ప్రస్తావించారో హనుమంతు అనే పేరు బయటకు వచ్చింది. పి హనుమంతు. అతనేమి ప్రపంచం గురించినటువంటి తెలివిడి లేనివాడు కాదు. ఆయనకి స్పష్టంగా ప్రపంచము పోకడా తెలుసు. దాంతోపాటు అతని కుటుంబంలో హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ ఉన్నారు, సమాజంలో గౌరవ స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, న్యాయమూర్తులు కూడా ఉన్నారు ఆ కుటుంబంలో అనేది మనకు బయటకు వచ్చినటువంటి వార్త. ఓకే ఓకే. అంటే ఆ ఫ్యామిలీ నుంచి రావటం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారు అనేది వార్తలు వస్తున్నాయి. అంటే ఈ రకమైన సమస్యలు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు పెరిగిన తర్వాత అది పెరిగి అంటే పిల్లల పెంపకం మీద ఎంత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది తల్లిదండ్రులు అనేది ఇలాంటి సంఘటనలు పదే పదే గుర్తు చేస్తాయి ప్రపంచానికి. పిల్లల్లో మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత వాళ్ళు చాలా పెరిగే క్రమంలో ఎలా వెళ్తుంది, వాళ్ళ ఆలోచన ఎలా వెడుతుంది అనేది ఇలాంటి వికృతమైనటువంటి వీడియోలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఇది రకరకాల స్టేజుల్లో జరుగుతోంది. కేవలం చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేస్తూ మాట్లాడుకోవటం, దాని వెనకాల అసలు టోటల్గా ఆ జెండర్ పట్ల వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం, మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం చిన్నచూపు ఒక రకంగా ఈ జనరేషన్లో చాలామందిలో ఉంది. అది ఒకళ్ళని కాదు, దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. మీరు సినిమాల్లో కూడా చూస్తే ఫిమేల్ మూమెంట్ను అంటే మహిళల పురోగతి గురించి మాట్లాడిన సందర్భాల్లో వ్యతిరేకించేటువంటి సినిమాలు ఏవైనా వస్తాయి, లేదు మహిళల్ని విలన్లుగా చూపించేటువంటి సినిమాలు ఏవైనా వచ్చినా జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి. ఈ మధ్య వచ్చినటువంటి సక్సెస్ఫుల్ మూవీ బేబీ సినిమాలోనూ అదే చూసాం మనం. అంతకుముందు పాయల్ రాజ్పుత్ నటించినటువంటి ఒక సినిమా ఉంది, అవును, RX100. దానిలో కూడా ఆ అమ్మాయిని విలన్గా ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళు అంటే కథలు నిర్మించుకున్నటువంటి పద్ధతి కరెక్టే కావచ్చు, కానీ దానికి అట్రాక్ట్ అయిన ఆడియన్స్ ఎవరు అంటే మేల్ యూత్ విపరీతంగా చూశారు ఆ సినిమాలు రెండింటిని. మేల్ యూతే ప్రధానమైనటువంటి ఇన్కమ్ సోర్స్ ఆ సినిమాలకి. ఎందుకు వచ్చారు కుర్రాళ్ళు ఆ సినిమాలకి, అంత ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అంటే వాళ్ళల్లో పోగుపడిపోయినటువంటి మహిళా వ్యతిరేకత, దానికి ఒక ఎక్స్ప్రెషన్ దొరికింది తెర మీద, అంతే వెళ్ళిపోయారు సినిమాలకి. వాళ్ళకి సక్సెస్ వచ్చింది, 100 కోట్లు క్రాస్ అయ్యామని చెప్పి అనుకున్నారు వాళ్ళు, అంతవరకే. ఈ ప్రమాదాలు జరిగిపోతున్నాయి దీని వెనకాల. అంటే ఈ అభిప్రాయాలు ఇంతగా పోగుపడటానికి కారణం ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు ప్రజెంట్ డేస్లో. ఆడపిల్లలు చూజీగా ఉండటం మగపిల్లలకి నచ్చటం లేదు. వీళ్ళల్లో కొంతమంది రివర్స్ అయిపోయి పాత పద్ధతిలో ఎందుకు ఈ ప్రపంచం లేదు, ఆడపిల్లలు అనేవాళ్ళు లొంగి ఉండాలి కదా, ఒదిగి ఉండాలి కదా, వీళ్ళు తల ఎగరేసి ఉంటున్నారేమిటి అనే చిరాకు ఉంది కొంతమందిలో. అలా వెనక్కి వెళ్ళి ఆలోచిస్తున్న వాళ్ళు ఒక సెక్షన్ అయితే, రెండో సెక్షను వాళ్ళని చాలా దుర్మార్గంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరహా పద్ధతులు, ఈ రకమైనటువంటి వీడియో చాట్స్లో అది బయటకు వస్తుంది. ఈ దుర్మార్గం కూడా ప్యారల్గా మన సొసైటీలోనే నడుస్తోంది. దీన్ని గుర్తించాలి ప్రభుత్వాలు. వీళ్ళు మామూలుగా దీన్ని కోట్ చేస్తూ మాట్లాడారు, కానీ అన్ని ప్రసార మాధ్యమాలు ఏదో మేరకు దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి, సినిమాలతో సహా. సినిమాలు, సోషల్ మీడియా,
ప్రజల్లోకి ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్న ఏ వేదిక అయినా సరే ఒక వేదిక అనేది గురుస్థానంలో ఉండాలి. గురువు బూతులు మాట్లాడకూడదు. అంటే 10 మందికి చెప్పేవాడు ఎవడైనా గురువే. ఒక వీడియో కూడా గురువు పాత్రే నిర్వహిస్తుంది. అంటే మీరు ఒక దుర్మార్గమైన అభిప్రాయాన్ని ఈ వీడియో ద్వారా ప్రజల్లోకి పంపు చేస్తున్నారు. ఇది తప్పు. ఓకే, దీని మీద కొంచెం సీరియస్గానే ప్రభుత్వాలు పట్టించుకొని ఈ తరహా ప్రచారాలు ఎవరు చేసినా పర్టికులర్గా ఫిమేల్ టార్గెట్గా అలాగే ఫిమేల్ చైల్డ్ టార్గెట్గా వికృతమైనటువంటి ఆలోచనలు, వికృతమైనటువంటి అంటే విపరీతమైన కసి ప్రదర్శిస్తున్నారు వీళ్ళు. అది మానసిక జాడ్యం. దాన్ని పట్టించుకుని వీళ్ళందరినీ కంట్రోల్ చేయడంతో పాటు వీళ్ళని ఆసుపత్రులకు తరలించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళే అయి ఉంటారు. అలాగే బై ప్రొఫెషన్ కూడా వీళ్ళు రెస్పెక్టెడ్ ఏరియాల్లోనే ఉంటారు. కానీ వీళ్ళ మనసుల్లో మేట వేసుకుని పోయి ఉంటుంది అది, ఆ వ్యతిరేకత. అది చాలా విచిత్రంగా బయటకు వ్యక్తీకరణ అవుతుంది ఇలాంటి సందర్భాల్లో. మళ్ళీ విడిగా మాట్లాడితే వీళ్ళెవరు ఇలా మాట్లాడరు. ఆ పర్టికులర్ సందర్భం వచ్చినప్పుడు లేదు వీడిలో ఉన్నటువంటి వికృతమైన భావాలని ప్రొజెక్ట్ చేసే ఏదైనా ఒక కళారూపం ప్రదర్శన దొరికితే అక్కడికి వెళ్ళి తీర్చేసుకుంటాడు దీన్ని. ఇది ఒక ప్రమాదం నడుస్తోంది ప్యారలల్గా. అందుకని ఇది చిన్న విషయం కాదు, చాలా సీరియస్గా పట్టించుకుని సమాజంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య మనం చూస్తున్నటువంటి చాలా రేప్ సంఘటనలు కావచ్చు, లేకపోతే కన్న పిల్లల్నే ఇలా అబ్యూజ్ చేస్తున్నటువంటి సంఘటనలు అనేకం చూసాం మనం. వీటన్నిటికీ ఉన్న ప్రాతిపదిక ఇదే. అందుకనే వీళ్ళు సీరియస్గా స్పందించారు. ఇదేదో సెలబ్రిటీలు మాట్లాడారు కాబట్టి అని కాకుండా ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకుని సైబర్ క్రైమ్ని ఇన్వాల్వ్ చేసి, ఇది సైబర్ క్రైమే, దీనిలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి భంగంగా మనం వ్యవహరిస్తున్నాము అని అనుకోనక్కర్లేదు. ఇలాంటి వ్యక్తీకరణలు జరిగినప్పుడే మనుషుల్లో ఉండేటువంటి వికృతమైన ఆలోచనలు ప్రపంచానికి తెలుస్తాయి. ఇలా తెలుసుకోవడానికి ఇది ఒక వాహకంగా మాత్రమే చూసి ఈ వ్యక్తీకరణ చేస్తున్న వాళ్ళని సీరియస్గా పట్టించుకుని ఈ రకమైన సమస్యలు ఉత్పన్నం కావడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేది కూడా స్టడీ చేసి అక్కడి నుంచి దీన్ని ఎట్లా అంటే పునాదుల్లోకి వెళ్ళి వేళ్లతో సహా ఈ సమస్యని పెకలించడానికి మనం చేయాల్సిన ఎఫర్ట్ ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది ఈజీ వ్యవహారం కాదు. సమాజము పట్టించుకోవాలి, ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధిలో ఎక్కడో చోట ఒక డిస్కషన్ ఓపెన్ చేయాలి. అది చేయగలిగినప్పుడే సమాజాన్ని కాపాడుకోగలుగుతారు.